हेलो हाय नमस्ते वनक्कम सत श्री अकाल आदाब वेलकम टू आवर चैनल आहा मही వన్ మోర్ న్యూ డే అండ్ న్యూ హ్యాపీ మార్నింగ్. సో ఈరోజు వ్లాగ్ బేసికల్గా ఏంటి అంటే హౌ వీ గోనా స్పెండ్ అవర్ డే టుడే మీ అండ్ మై హస్బెండ్. సో స్పెషల్గా ఎందుకు వ్లాగ్ చేశానంటే ఈ ఉన్న బిజీ లైఫ్లో చాలా హెక్టిక్ స్ట్రెస్ వర్క్ లైఫ్ చాలా అయిపోతుంది. లైక్ డైలీ ప్లాన్డ్ కాల్స్, డైలీ మార్నింగ్ ఇది వండుకోవాలి, బ్రేక్ఫాస్ట్కి ఇది, లంచ్, డిన్నర్ అండ్ పాప, హోంవర్క్స్, హౌస్ హోల్డ్ థింగ్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద బిజీ రన్నింగ్ లైఫ్. సో ఒకరోజు ఇద్దరం ఒక బ్రేక్ తీసుకొని ఆన్ అ సర్టెన్ వీక్ డే మిడ్ ఆఫ్ ద వీక్లో ఒక వర్కింగ్ డే రోజు నేను మా హస్బెండ్ మా ఆఫీస్లో లీవ్స్ పెట్టుకొని సింగిల్ డే లీవ్ పెట్టుకొని ఒకరోజు ప్రశాంతంగా రిలాక్స్గా ఒక డే స్పెండ్ చేద్దామని అయితే అనుకున్నాము. సో వాట్ ఆల్ వీ హ్యావ్ డన్ ఇన్ దిస్ కంప్లీట్ డే అనేది నేను ఈరోజు వ్లాగ్ తీస్తున్నాను. మినిమల్ హౌస్ హోల్డ్ వర్క్స్ అయిపోయిన తర్వాత రోబో స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు లిటిల్ లేట్గా స్టార్ట్ చేసాము, చెప్పాను కదా లీవ్ పెట్టామని. సో ఈరోజు ఏ వర్క్ కూడా ప్లాన్ కాకుండా హరిబరిగా రషీబషీగా కాకుండా నిదానంగా ప్రశాంతంగా చేసుకుందామని డిసైడ్ అయిపోయాము. అండ్ మీన్ వైల్ ఇట్స్ టైమ్ ఫర్ ద మార్నింగ్ స్కూల్. సో మా పాపకి రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ అవన్నీ పెట్టేసి స్కూల్ పంపించేసి దాని తర్వాత వీ విల్ ప్లాన్ అవర్ అ ఫన్ హాలిడే డే. దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం మేమిద్దరం ఇలా కామన్గా ఒకరోజు లీవ్ పెట్టుకొని స్పెండ్ చేయడం అనేది వీ యూస్ టు డూ ఆర్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ ఆఫెన్. లైక్ 2 monthsకి ఒకసారి అలా ఒకరోజు మేము వర్క్ లైఫ్ నుంచి బ్రేక్ తీసుకొని ఒక డే క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామన్నమాట. సో వాట్ డస్ దిస్ మీన్? యాక్చువల్లీ మనకి వీకెండ్స్ వస్తాయి కదా, ఆల్రెడీ హాలిడేస్ ఉంటాయి ఎవ్రీథింగ్, కానీ మనకి వీకెండ్స్ అండ్ నార్మల్ ఫెస్టివ్ హాలిడేస్ ఆ పర్టికులర్ డేస్కి ఆల్రెడీ ప్లాన్డ్ వర్క్ ఉంటుంది. సో ఏ ప్లాన్ లేకుండా మధ్యలో ఒక రోజు మిడ్ వీక్ అయితే చాలా బెటర్. మా పాప స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు మేము వీల్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ కుకింగ్ టుగెదర్ ఆర్ వాచింగ్ మూవీ టుగెదర్ ఆర్ జస్ట్ గోయింగ్ అవుట్ ఫర్ షాపింగ్. సో మా పాపని స్కూల్కి డ్రాప్ చేసి వచ్చేలోపు మా హస్బెండ్ నేను ఇంకా రెడీ అయిపోయి అండ్ జస్ట్ డూయింగ్ దిస్ రెగ్యులర్ థింగ్స్. అండ్ పూజ ఇవన్నీ చేయడం అనేది నా టైం కాదు. డైలీ మార్నింగ్ నేను 8 o'clock ఆఫీస్కి వెళ్ళిపోతాను. సో ఐ విల్ నాట్ గెట్ టైం, బట్ వన్స్ ఇన్ అ వైల్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు దిస్ ఈస్ మై రొటీన్. అదర్వైజ్ మై హస్బెండ్ విల్ డూ దిస్. అండ్ ఇది ఏంటి అంటే సెల్ఫ్ టైం. మనకి ఏది లేకుండా ప్రశాంతంగా ఏదైనా ఒకటి క్లీనింగ్ యాక్టివిటీ చేస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఎస్పెషలీ డివోషనల్ టైమ్ ఈజ్ వెరీ కామ్ అండ్ సూదింగ్. ఈ క్లీనింగ్ అవంతా అయిపోయే వరకు మా హస్బెండ్ వచ్చాడు. హీ ఆల్సో జాయింట్ ద పూజా టైం. పెద్దగా పూజ అంటూ ఏముండదు, కాస్త దీపం పెట్టుకొని నైవేద్యం ప్రసాదం ఏదైనా ఒక ఫ్రూట్స్ పెట్టేసుకొని జస్ట్ థ్యాంకింగ్ గాడ్, దట్స్ ఇట్. నెక్స్ట్ కమ్స్ ద స్మూదీ టైం. అండ్ నేను ఇది రెగ్యులర్గా జనవరి ఆల్మోస్ట్ ఒక 5th అనుకుంటా, ఆల్మోస్ట్ జనవరి 1st వీక్ నుంచి స్టార్ట్ చేశాను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ హెల్దీ స్మూదీ. ఈ పౌడర్ నేను ఇంట్లోనే చేశాను. అండ్ మీకు ఈ పౌడర్ రెసిపీ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ ట్రై టు వ్లాగ్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్లో పౌడర్ ఏంటి ఎలా చేశానని చెప్తాను. అండ్ దాని బెనిఫిట్స్ కూడా చెప్తాను. వై ఐఎమ్ టేకింగ్ దిస్ స్మూదీ ఆన్ ఎ రెగ్యులర్ డైలీ బేస్. ఎవ్రీడే నైట్ నట్స్ నానబెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఆ సోక్డ్ నట్స్తో అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పౌడర్తోని ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని ఇలా స్మూత్ చేసుకోవడమే. చాలా ఫుల్లీ ఉంటుంది స్టమక్లో. బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం ఉండదు ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ స్మూదీ. చాలా టేస్టీ కూడా ఉంటుంది అండ్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ యాజ్ వెల్. అండ్ నౌ ఇట్స్ మై మీ టైం అనమాట. రోజు ఇలా రిలాక్స్గా కూర్చొని స్మూదీ తాగేంత టైం ఉండదు. జనరల్గా నేను కార్లో ఆఫీస్కి వెళ్ళి అప్పుడే తాగేస్తుంటాను. సో యాజ్ ఐ సెడ్ టుడే ఈజ్ గోయింగ్ టు బి అ సెల్ఫ్ టైమ్ అండ్ ఒక అన్ప్లాన్డ్ డే.
షార్ట్ టైం మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలా అనుకునే టైంకి మా హస్బెండ్ చెప్పాడు లెట్స్ గో అవుట్ ఫర్ అ మూవీ అని. ఈ మధ్య అసలు థియేటర్స్కి వెళ్ళి మూవీ వాచ్ చేయడం అనేది ఆగిపోయింది. జనరలీ వీఆర్ వాచింగ్ ఇన్ ఓటీటీ నైట్ టైంలో. సో చాలా రోజులు అయిపోయింది, లైక్ చాలా డేస్ అంటే లాస్ట్ మూవీ వీ వాచ్ టుగెదర్ వాజ్ దేవరా. సో తర్వాత ఇంకా సంక్రాంతి బిజీ టైంలో మన థియేటర్స్ అవన్నీ ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి కదా. సో ఇప్పుడు వెళ్దాము అని చెప్పేసి ఒక ఫ్యామిలీ మూవీకి వెళ్దాము అనుకున్నాము. సో మూవీకి వెళ్ళే కన్నా ముందరే, బికాస్ బై ద టైమ్ వీ కమ్ బ్యాక్ ఇట్ విల్ బీ ఆల్మోస్ట్ లంచ్ టైం. సో ఏదైనా ఒక సూదింగ్ లంచ్ ప్రిపేర్ చేసుకుందాము అనుకున్నాము. సో లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ వుడ్ బీ అవుట్ సైడ్. సో మీన్వైల్ కుకింగ్ అయ్యేంతలోపు స్కిన్ కేర్ అనమాట. జస్ట్ ఆ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ సీరమ్ అండ్ లిప్ బామ్స్ ఇవే అనమాట. అండ్ లిప్స్టిక్ ఈజ్ మ్యాండేటరీ నాకు. అండ్ నేను కన్సీలర్స్, హెవీ మేకప్స్ అస్సలు వేయను. ఏదైనా పెళ్ళి అలాంటివి ఉంటే తప్ప అస్సలు వేయను. ఓన్లీ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్. అండ్ మీన్వైల్ నేను రెడీ అయ్యి వచ్చేసరికి ఇలా ఈ ఇన్స్టా పాట్, స్మార్ట్ కుకింగ్ పాట్లో నాకు సాంబార్కి ఆర్ పప్పుచారుకి పప్పు అవన్నీ ఉడికిపోయాయి అనమాట. నెక్స్ట్ ఆల్ దీస్ వెజ్జెస్, నాకు ఫుల్ లోడెడ్ వెజిటేబుల్స్ ఉంటేనే ఐ ఎంజాయ్ మై ఫుడ్. సో ఎవ్రీడే ఏ రెసిపీలో అయినా మా ఇంట్లో ఫుల్ లోడెడ్ వెజిటేబుల్స్ ఉంటాయి. అండ్ వెజ్జెస్తో కంప్లీట్గా సాంబార్ పెట్టేసుకొని క్విక్గా చకచక రెడీ అయిపోయి వి జస్ట్ స్టెప్డ్ అవుట్ ఫర్ ఎ మూవీ. ఈ ఇన్స్టా పాట్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ చేసుకోవచ్చు అనమాట. బగారా రైస్, బిర్యానీ రైస్, పులావ్స్, ఎనీ స్పెషల్ రైసెస్ అండ్ రెగ్యులర్ కర్రీస్, సాంబార్స్ చాలా వరకు చేసుకోవచ్చు. మీకు ఇది డీటెయిల్గా ఎలా వర్క్ చేస్తుంది అని కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ విల్ డూ అ క్విక్ బ్లాగ్. సో ఇలా కంప్లీట్గా ఇంట్లో పనులు చేసేసుకొని బయట బ్రేక్ఫాస్ట్కి, మా ఇంటి దగ్గరలో ఒక పార్క్ పక్కన మిల్లెట్స్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నేను రెగ్యులర్గా ఇక్కడే తింటాను ఇన్ కేస్ ఇంట్లో ఉండకపోతే. దిస్ ఈజ్ సో 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 యమ్మీ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. జనరల్గా ఇక్కడ ఇడ్లీస్ బాగుంటాయి, బట్ మేము వచ్చేసరికి ఇడ్లీ అయిపోయింది. సో వీ వెంట్ ఫర్ కైండ్ ఆఫ్ ఉప్మా. ఇది ఉప్మా కూడా కాదు, యాక్చువల్గా కిచిడి ఆర్ పొంగల్ అనమాట. మిల్లెట్స్ది సూపర్ టేస్టీ ఉండింది. అండ్ ఆల్వేస్ కీప్ yourself hydrated and carry your own bottle. నాకు ఈ ఖాళీ థియేటర్ చూస్తే ఎందుకురా టికెట్స్ కోసం కొట్లాడుకుంటారు, ఇలా ప్రశాంతంగా మూవీ రిలీజ్ అయినాక ఒక 10 రోజుల తర్వాత వస్తే థియేటర్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. నాకైతే ఒక ప్రైవేట్ షో బుక్ చేసుకున్నట్టుగా అనిపించింది. థియేటర్ మొత్తం ఖాళీగానే ఉంది. సో ఏ మూవీ అనుకుంటున్నారో ఆబ్వియస్లీ యుల్ గెట్ టు నో ఇన్ సమ్ టైమ్. ఎస్, సో ఇది విక్టరీ వెంకటేష్ మూవీ. ఆబ్వియస్లీ సంక్రాంతికి రిలీజ్ అయిన, సంక్రాంతికి వస్తున్నాం ఆ మూవీ. అండ్ మూవీ స్టార్ట్ అయ్యే వరకు ఒక 20 పీపుల్ వరకు వచ్చారనుకుంటా. ఆల్మోస్ట్ 20 కన్నా తక్కువే ఉన్నారు. అండ్ అందరు ఫ్యామిలీ లేడీస్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చారు. సో ఇట్ వాజ్ వెరీ నైస్. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. మూవీ మాత్రం అప్ టు ద మార్క్ ఉంది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ మూవీ. వీలైతే చూడండి. నెక్స్ట్ అన్ప్లాన్డ్. ఈరోజంతా అన్ప్లాన్డ్ అనుకున్నాం కదా, అప్పటికప్పుడు ఏది అనిపిస్తే అది చేద్దాం అనుకున్నాము. సో మూవీ తర్వాత షాపింగ్, అదే మాల్లో షాపింగ్ ఉంది. సో అక్కడ క్విక్ షాపింగ్ చేసుకున్నాను నేను. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ ఫుడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం మినిమంగా రైస్ అవి పెట్టేసుకొని లంచ్ టైం ఎంజాయ్ చేయడమే. మేము షాపింగ్ అవన్నీ చేసుకొని వచ్చేసరికి మా పాప స్కూల్ టైం అయిపోయింది. సో వీ క్విక్లీ ప్రిపేర్డ్ లంచ్. సాంబార్ ఉంది కాబట్టి వడియాలు, అప్పడాలుతో వైట్ రైస్ అండ్ లిటిల్ పచ్చడి. రీసెంట్గా మీరు నా షార్ట్స్ చూస్తే ఆమ్లా పచ్చడి మా అమ్మ పెట్టింది. సో దాంతోపాటు మేము ఈరోజు లంచ్ ఎంజాయ్ చేసాము. అండ్ మీన్ వైల్ మై హస్బెండ్ హ్యాస్ పిక్డ్ మై కిడ్ ఫ్రమ్ స్కూల్. తను రావడమే ఫుల్ జోష్గా వచ్చేసింది. స్కూల్ యాక్టివిటీస్ అన్నీ చెప్తూనే ఉంటుంది. అండ్ ఈరోజు మేము హాల్లో తింటున్నాము. యాక్చువల్గా అయితే మేము కింద కూర్చొని తినడానికి ప్రిఫర్ చేస్తాము అండ్ డైనింగ్ ఏరియాలోనే కూర్చుంటాము. బట్ టుడే వి థాట్ లైక్ వీల్ ఎంజాయ్ ద ఫుడ్ వాచింగ్ సమ్ టీవీ అని చెప్పేసి ఇలా కూర్చొని ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నాం అనమాట.
అన్ని రెసిపీస్ కంటే నాకు పప్పుచారు అంటే సూపర్ 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 ఇష్టం. అండ్ చాలా కంఫర్ట్ అండ్ సూదింగ్ ఫుడ్. చాలా న్యూట్రిషన్స్ కూడా, ప్రోటీన్, న్యూట్రిషన్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్, బికాజ్ వెజిటేబుల్స్ ఉన్నాయి, దాల్ ఉంది, ఎవ్రీథింగ్. సో లంచ్ టైం అయిపోయిన తర్వాత ఒక బాలీవుడ్ మూవీ, పాతది 90s కిడ్స్ టైంలో మూవీ చూసుకుంటూ నేను ఈ శారీ కుట్టుకుంటున్నాను అనమాట. సో ఈ శారీ ఏంటి అంటే, నేను ఫ్రమ్ ద స్క్రాచ్ ఐ బాట్ ద మెటీరియల్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్ స్టోర్. అక్కడి నుంచి నేను ఈ లేస్, స్టోన్ లేస్, ఇది అమెజాన్లో కొన్నాను. 9 మీటర్స్ లేస్ శారీ చుట్టూ కుట్టుకుంటున్నాను అనమాట. రెగ్యులర్గా ఇలాంటివన్నీ నాకు మా మమ్మీ చేస్తుంది, బికాస్ షీ ఈజ్ అ ప్రొఫెషనల్ టైలర్. కానీ ఇప్పుడు తను జస్ట్ హోమ్ బేస్డ్ వర్కే కుడుతున్నారు. అండ్ షీ ఈజ్ లిటిల్ ఆక్యుపైడ్ దీస్ డేస్. సో నేనే కొంత నేర్చుకుందాము అని చెప్పేసి, నాకు ఆల్రెడీ తెలుసు బట్ నేను ఎప్పుడూ చేయలేదన్నమాట. సో చేద్దామని కూర్చున్నాను. లిటరలీ గైస్, బిలీవ్ మీ, ఇట్ ఈస్ టేకింగ్ లాట్ అండ్ లాట్ ఆఫ్ టైం. నేను ఇది కంటిన్యూస్గా ఒక 2-3 వీకెండ్స్, లైక్ ఎవ్రీ సాటర్డేస్ నేను కూర్చుంటున్నాను, లైక్ 2 to 3 hours. 9 మీటర్స్ లేస్ని కంప్లీట్గా శారీ చుట్టూ 2 sides కుట్టాలన్నమాట. అండ్ విత్ ది స్మాల్ నీడిల్ అండ్ స్ట్రైట్ కుట్టు. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ యా, ఇట్ ఈజ్ జస్టిఫైయింగ్ ద నీడ్ ఫర్ నౌ. సో ఇలా నేను కొంత టైం పాస్ అనుకోవచ్చు, ఆర్ ఎల్స్ డూయింగ్ ద అదర్ యాక్టివిటీ విచ్ ఐ లవ్ ఇట్. సో వాచింగ్ ద టీవీ అండ్ డూయింగ్ ద లిటిల్ కైండ్ ఆఫ్ హాబీ వర్క్స్. And meanwhile tea time అయింది. సో మై హస్బెండ్ ఈజ్ హెల్పింగ్ మీ విత్ ద టీ టైమ్. అండ్ టు బీ ఫ్రాంక్, మార్నింగ్ నుంచి మేము అన్ని పనులు, లైక్ మార్నింగ్ ఫ్రమ్ ద బెడ్ సెట్టింగ్ నుంచి టిల్ ద నైట్ వీ హ్యావ్ వర్క్ టుగెదర్. కిచెన్లో కూడా ఇద్దరం కలిసి కుకింగ్ అవన్నీ చేసుకున్నాము. ఇట్స్ లైక్ డైలీ వీ డూ దట్, బట్ టుడే స్పెసిఫిక్లీ నో టైమ్ రష్ కాబట్టి చాలా లీజర్గా వీ స్పెండ్ టైమ్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ అ డే. ఇట్స్ నాట్ లైక్ చాలా ఎక్కువ చెప్తున్నానని కాదు, బట్ ఎస్, ఇట్ విల్ బీ అ బ్లెస్సింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ లవ్డ్ అండ్ అండర్స్టాండింగ్ పార్ట్నర్. అండ్ మై హస్బెండ్ ఈజ్ రియలీ హెల్ప్ఫుల్. అండ్ చెప్పుకోవాలని కాదు, బట్ చెప్పాలనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా ఈవినింగ్ టైం అగైన్ హోమ్ వర్క్స్, రొటీన్ వర్క్స్. అండ్ తనకి ట్యూషన్స్ అలాంటివి ఏం పెట్టించను, బికాస్ ఐ లవ్ వాచింగ్ హర్ స్టడీ అండ్ గ్రోయింగ్. Lion spelling. And I was an lion. I was walking. A one. అండ్ యా, సో దిస్ ఈజ్ కంప్లీట్ డే. అండ్ ఎట్ ద ఎండ్ మళ్ళీ రేపటికి ప్రిపరేషన్, రేపు ఆఫీస్ ఉంది కదా. సో ఇలా లీఫీ వెజిటబుల్ తోటకూర తీసుకొని దాన్ని కంప్లీట్గా ఒక్కొక్క ఆకు ఏరుతూ మా హస్బెండ్తో మాట్లాడుకుంటూ, అండ్ హీఈస్ డూయింగ్ అదర్ థింగ్స్ అండ్ ఐఎమ్ డూయింగ్ దీస్ థింగ్స్. సో ఇలా మాట్లాడుకుంటూ మా పాప పడుకున్న తర్వాత వీ హ్యావ్ స్పెండ్ అగైన్ అండ్ 1/2 hour to 1 hour of time, and then a good night. So this is how we spend, and it is really necessary or important to spend with your loved ones a quality time. And I hope you like this video, and do subscribe to my channel and follow for more. Thank you. See you in the next vlog. Until then, take care. Bye bye.